సో, ప్రస్తుతం చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా పోటీ చేస్తున్నారని తెలిసింది. సో, టీడీపీ నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ గారున్నారు. అండ్ టీడీపీ, జనసేన పొత్తుతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరొస్తారు? అండ్ వైఎస్ఆర్‌సీపీ నుంచి వంగ గీత గారు ఎలా చేస్తున్నారు? సదుపాయాలు ఎలా ఉన్నాయి? ప్రజల్లోకెళ్ళి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రి ఎవరొస్తారో కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలనెళ్లి అడగబోతున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? వంగ గీత గారు లేతే గీత గారు వస్తారనుకున్నాను. మరి కళ్యాణ్ గారు వస్తే మరి ఎలా ఉంటుందో చెప్పలేం. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే పోటీ చేస్తే చెప్పలేను. అయితే గీత గారికి మరి గీత గారికి కొంత ముందు మనం ఉన్న మాట మాట్లాడుకోవాలి కదా నాన్న. అంతే అంటే ఇచ్చే అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? జగన్ వస్తే బాగుంటుందా? మాకైతే జగన్ గారు వస్తేనే బాగుంటుంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా అంటున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ, జనసేన పొత్తుతో ఇక్కడ నుంచి ఆయన మొదలెడతారు పోటీ అనేది ఇక్కడ నుంచి అంటున్నారు. ఇటువేమో వైఎస్ఆర్సీపీ ఏమో వంగ గీత గారు. ప్రస్తుతం ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉండిద్దా? వంగ గీత గారికి ఏమన్నా? ఎవరు చెప్పగలరు మరి? వంగ గీత గారు తెలుసా? ఇంత క్రితం ఆవిడ నెక్కింది కదండి, ఇంత క్రితం చేసింది. ఇంక మనం మాకు ఒకలాగా ఉంటుంది అనుకోండి, అంతా ఒకలాగా ఉంటారు, అంతా ఒకలాగా ఉంటారు కదండి. మాకైతే బాగుంది పరిపాలన ఇది. జగన్కి వేస్తున్నామండి. మరి మళ్ళీ ఓటు అయితేనే ఫ్యాన్ అని పవన్ కళ్యాణ్కి వెయ్యాలంతే. కానీ వెయ్యం అంతే. ఆ. పవన్ కళ్యాణ్ మరి నమ్మకం, మీకు నమ్మకం ఎవరి మీద ఉంది? పవన్ కళ్యాణ్ మీద, జగన్ మీద? ఈసారి రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? అది జగన్ గారే అనుకుంటున్నాను. ఏమ్మా, ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? మాకు రుణమాఫీ అయితే చేశారండి. ఓకే. సంవత్సరానికి 10,000 చొప్పున రుణమాఫీ చేశారు. ఓకే. తిన్నాం కదా అందుకనేసండి. అమ్మ, మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకుని వస్తున్నారు. మరి జగన్ గెలిచే అవకాశం ఉండిద్ది అంటారా? మరి అది మనకు తెలియదు కదా. మరి మనం అంటే అంటున్నాం అంతే. ఆయన తెలియదు మరి. అమ్మ, మరి చంద్రబాబు నాయుడు పరిపాలన మనకి ఇలా రుణమాఫీలు అవన్నీ ఉన్నాయమ్మా మీ ఆడవాళ్ళకి? లేవండి, ఇప్పుడు వచ్చినాయి. జగన్ వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా ప్రతి సంవత్సరం రుణమాఫీ బాగున్నాయి పెట్టినాక. పిల్లలంటే మాకు చదువుకునే వాళ్ళు లేకలేదు, కానీ ఇలా రుణమాఫీ మాత్రం పడ్డాయి మాకు. అమ్మ, మరి సొంత చెల్లెలే షర్మిల, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది జగన్కి విడిగా వేరే పార్టీలో. మరి జగన్కి ఎలా ఉంటుంది అంటారు? ఈసారి గెలిచే అవకాశం ఉండిద్ది అంటారా? సొంత చెల్లు ఓట్లు మనకి కూడా తెలియదు, కానీ నెగ్గుతాడని మనకు అనిపిస్తుంది అంతే. అంతే. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెట్టారు కదా, వాళ్ళు ఒకప్పుడు లేరు. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది? ఎంఆర్ఓ ఆఫీస్ అని వెళ్ళాల్సి వచ్చేది. ఏదో అవసరం లేదండి. ఇప్పుడు ఎలా ఉంది? వాలంటీర్ పెట్టిన తర్వాత చాలా బాగుంది. ఏదో అవసరమైన వాళ్ళని అడిగితే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, వాలంటీర్లు అనవసరంగా పెట్టారు, జగన్కి చేస్తున్నారు కానీ ఎవరికి చేయట్లేదు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు అంటున్నారు. వాలంటీర్లు నిజంగా పనిచేస్తున్నారా? ఉపయోగం ఉందా అంటున్నారు. అయితే మరి పెట్టినంత చేస్తున్నారు. మరి ఉన్నాయో మనకు తెలీదు. మనకు ఏమన్నా అవసరం అయితే చెప్తే చేస్తున్నారు. అది ఏ సౌకర్యాలు కావాలన్నా చేస్తున్నారు. అడుగుతున్నారు, చెప్తుంటే మనం ఏదన్నా అవసరం అయితే చేస్తున్నారు. మనల్ని అడుగుతున్నారు ఏం అవసరం అని. అంత బాగానే జరుగుతుంది. గతంలో చూసారు కదా పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు కదా, జగన్ పరిపాలన చూసారు. రెండిట్లో మీకు ఏది మంచిగా అనిపిస్తుంది మీకైతే? మాకైతే ఇది బాగానే అనిపించింది. మరి జగన్, చంద్రబాబు? జగన్ గారిది బాగా మట్టుగా అయితే అన్ని రుణమాఫీలు చేశారని అనిపిస్తుంది. అదే ఈసారి మరి తెలియదు, కానీ ఎవరు నెగ్గుతారు అన్నది, ఎవరు మాంతారన్నది తెలీదు. రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? నేను జగనే రావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. మరి ఈసారి ఎలా ఉంటది అంటారు? ఏమో మనం చెప్పడం, కానీ మా జగన్ చేస్తా ఉన్నా కూడా నాకు వెళ్దండి. అది ఎందుకు జగనే రావాలని కోరుకుంటున్నారు? మనకి పని అయింది కదా, మీద ఇది అట్లా ఇచ్చాడండి. ఏమేమి వచ్చినాయి బాబాయ్? పెన్షన్. పెన్షన్ 3,000 చేశారా బాబాయ్? 3,000 చేసుకుంటా పోతా అన్నాడు కదా, 3,000 చేశారు. గతంలో పింఛన్ తీసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది? పంచాయతీ బోర్డుకి వెళ్ళాలండి. ఇప్పుడు ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు కదండి. వాలంటీర్లు పెట్టారు కదండి, ఎలా అనిపిస్తుంది ఇలా వాలంటీర్? బాగా ఉందండి వాలంటీర్లు. మేము కూడా ఇంటికి వచ్చేస్తాం, పెన్షన్ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు, వాలంటీర్ల వల్ల ఉపాధి ఏముంది, జగన్ కిందే చేస్తున్నారు అని అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? నాకు ఇది వెళ్తాను ఉన్న వాళ్ళని ఉపయోగపడుతున్నారు కదండి, ఉపయోగపడుతున్నారు, ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు అండి. అదండి. జగన్ వచ్చాక లంచాలు తీసుకుంటున్నా అంటున్నారు. ఏమో లంచాలు కూడా కనపడదు, అందరూ లంచాలు లేదు, ఏం కాపాడలేదండి. మరి లంచాలు అన్నది నాకు వెళ్ళలేదండి. 3,000 అలా చేతికి అందుతున్నాయి చేస్తున్నారండి, ఎవరో కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం వంగ గీత గారి సంగతి ఏమంటారు పిఠాపురం నియోజకవర్గానికి? మనం వెళ్తాను ఇంకా అలా ఉన్నది. వంగ గీత ఇందులో కదండి, వంగ గీత గారు ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఇచ్చారంట. మరి వంగ గీత గారు ఎలా ఉంటది అంటారు పరిపాలన చేస్తే? బాగా ఉంటుంది అనుకుంటున్నాను. మరి అదండి, అంత బాగానే జరుగుతుంది. మరి ఈసారి రాబోయే ఎలక్షన్ లో
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, మరి జగన్ ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తాడా? ఎందుకు వెళ్ళండి అతి మన వాళ్ళు ఇలా వేస్తారు మానేరు కానీ ఎలా అన్నా వేస్తారు అనుకున్నా అతనికే వేస్తామండి. ఉన్నాయి ఎన్ని గొడవ ఉన్నాయి వాళ్ళకి తెలదండి అది. ఓకే. నాకైతే జగన్ వస్తాడని ఉంది మరి. జగన్ జగన్ కూడా రావాలన్నా ఏంటంటే మాకు నాకు లేబర్కి అతను సహకారం ప్రతిదీ కూడా చేస్తున్నాడు, చేసేది ప్రతిదీ సహకారం చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటన్నా రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలు షర్మిల తిరుగుతుంది కదా, జగన్ ఓడిస్తాము అని సొంత చెల్లెలే తిరుగుతుంది. ఏముంటాయి నా కుటుంబ విషయాలు ఏముంటాయి మరి, ఏమో చిన్న చిన్న లోటుపాట్లు ఏముంటాయి, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఇదో మాట కలలేదు అర్థం ఏం మాట్లాడుకుంటారు ఏముంటాయి మరి. ముందు మరి ఆవిడ తిరగలేదన్నా, తిరిగి మరి ఆయన గురించి మరి అలాగని చేయలేదా, చేసింది కదన్నా. అలాగే ఏముంటాయి ఇచ్చితరగా ఏముంటాయి చిన్న చిన్న లోటుపాట్లు. మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తే మళ్ళీ ఆవిడ మళ్ళీ రాకుండా ఉంటుందా, ఏం అన్నీ మా వద్దన్నా అయ్యి ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయంటారు. అలా ఉన్నాను. మరి పిఠాపురం నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకున్నారు, వంగ గీత గారు లేకపోతే గీత గారు వస్తారనుకున్నాను. మరి కళ్యాణ్ గారు వస్తే మరి ఎలా ఉంటుందో చెప్పలేం. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే పోటీ చేస్తే చెప్పలేం నాన్న. అయితే గీత గారికి మరి గీత గారికి అంత ముందు మనం ఉన్న మాట మాట్లాడుకోవాలి కదా నాన్న. అంతే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మరి గీత గారు కొంచెం టైట్గా ఉంటుంది అని అనుకుంటున్నారు నాన్న. అనుకోవడం అలా ఎలా ఉంది? బాగానే ఉందండి జగన్ పరిపాలనకి అండి. మాకైతే నచ్చింది, బాగానే ఉందండి. మరి మాకేమో ఆయనకి పింఛన్ వస్తుంది, నాకేమో అదే కాపు నేస్తం వస్తుందండి. మరి రుణమాఫీలు అవన్నీ మరి చేస్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా జగన్ ఓడించడానికి. కానీ అండి ఎవరు పని వచ్చినాడు వాళ్ళు వస్తారు, వచ్చి ఎవరికి నచ్చిన వాళ్ళు కాళ్ళు వేసుకుంటారు. దానికి ఏమన్నదండి. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పెట్టారు కదమ్మా, ఈ వాలంటీర్లు ఉపయోగపడుతున్నారా మీకు? పడతారండి మామూలుగా పింఛన్ ఏమన్నా వస్తారు, ఎన్న పని ఉంటే ఇళ్ళు వేయించుకోవడానికి గట్రా వస్తున్నారు కదండి. మామూలుగా వాళ్ళకి ఎన్న పని ఉన్నప్పుడు వస్తారు, ప్రతిరోజు గట్రా రారండి. మరి పని లేని దానికి ఏం వస్తారండి, మరి పని ఉంటేనే కదా వస్తారు, పని చేయడానికి. మరి అంతేగానేసి బాగానే ఉంటుందండి. మరి మాకైతే నచ్చిందండి, మా ఆయనకి నాకు కూడా. వార్తలు గట్రా చూసినా అందులో ఏమన్నా మాట్లాడినా చాలా బాగున్నాయి ఇలా మాట్లాడుకుంటాం. కానీ మరి మనం అంతకంటే ఏమి చేయలేం కదండి. మనం చేసేదేవిడు చేసి పని చేస్తాం అంతే. అంతే. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదమ్మా, ఈ పథకాల వల్ల సోమరపోతులు అవుతున్నారా అంటున్నారు. నిజంగా సోమరపోతులు అవుతున్నారా? ఎవరు సోమరిపోతులు అవుతారు, ఎందుకు అవుతారు? పథకాలు పెడితే అందంగా అందుకుంటున్నారు, ఇచ్చుకుంటున్నారు, ఏదో చేసుకుంటున్నారు. ఆడవాళ్ళకి కదా ఇస్తున్నారు, మగవాళ్ళకి అయితే సోమరిపోతులు ఎవరు అనుకోవచ్చు. ఆడవాళ్ళకి కదా ఇచ్చేది, ఆడవాళ్ళకి ఇస్తే సంవత్సరాల్లోకి ఏదో చేసుకుంటారు, ఏడు చేసుకుంటామమ్మా. పిల్లలతో ఉన్నాం, ఆడపిల్లలు మా ఆంధ్రప్రదేశంలో అయినా కట్నాలు పనుకులు ఎక్కువగా ఉంటుంటాయి కదా. అలాగే ఏదో ఆడపిల్లలకి ఇట్టుకోవడమో ఏదో చేసుకుంటాం. సంవత్సరాలు ఈ నీరసాలే సరిపోతున్నాయండి ఎక్కువగా. మా ఆయనకి నెలకు 5,000 6,000 అవుతాయి షుగర్కి. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి డబ్బులు. మరి ఉపయోగించుకుంటాం, దీనికో దానికి మరి ఉపయోగించుకోమండి. మరి జగన్ వచ్చాక లంచాలు ఎక్కువ తీసుకుంటున్నారు అన్నారు, లంచాలు అనేది. ఏమో మరి మేము ఎవరికన్నా ఇస్తే కదా లంచాలు అంటే, మాకేం తెలియదు కదా లంచాలు కూడా. మరి లంచాలు ఇస్తున్నారని అంటున్నారా, మాకు తెలియదు. అయితే మరి మేము ఎవరికి ఇస్తున్నాం లంచం? మా అన్నయ్య ఎంత మీ దగ్గర ఎవరైనా తీసుకుంటున్నారా? మన దగ్గర ఎవరు తీసుకుంటున్నారమ్మా? లంచాలు కూడా ఎవరు తీసుకుంటున్నారు? ఏమైనా ఉన్నాయా ఇక్కడ? అలాంటివి ఏమి లేవు. ఎవరు అకౌంట్ లో పడుతున్నాయా? మా అకౌంట్లో పడిపోతున్నాయి, మేము వెళ్ళి తెచ్చుకోవడమే. అక్కడ బ్యాంకులో తెచ్చుకున్నప్పుడల్లా మేము అక్కడ ఒక 500 మేమే వండించుకుంటాం, ఎప్పుడన్నా ఉపయోగపడతాయి కదా అలాగనేసి. అంతేగానేసి లంచాలు మేము ఎవరికి ఇస్తున్నాం? ఎవరికి ఇచ్చి పని గట్ట లేదు కదమ్మా. పవన్ కళ్యాణ్ మరి ఇచ్చే అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా, జగన్ వస్తుందా? మాకైతే జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంత బాగాలేదు బాబు. వాళ్ళకి అది ఎవరి వాళ్ళకి ఇచ్చాడు, ఏదన్నా ఇచ్చి వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఏమో మనకి లబ్ధి పొందలేదా, ఏం రాలేదంట. ఏమొచ్చి నాకమ్మా 58 ఉన్నాయి ఇప్పుడుకి. 62 వచ్చాయి అన్నాడు 2 ఏళ్ళ కింద. ఇప్పుడు 64 వచ్చి ఉంటాయిలే. ఆధార్ కార్డులు అలా ఉంది. మానేసాడు, 15 ఏళ్ళు ఇస్తామని. ఇచ్చాడని కాదులే, ఇవ్వడం మాటకే బాబు. ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఒకసారి ఇచ్చాడు. మళ్ళీ 62 ఇచ్చారు, 60 దాటేసి. ఇంకా అందరికీ అంతే, ఒకసారి ఇస్తావు 2 సార్లు ఇస్తావు. ఇంకా అందరూ అంతేనమ్మా, ఇవ్వలేక ఏటో ఇంకా అలాగ అయిపోయింది. పని ఇస్తాం మాటకే లేకపోతే తింటాం కానీ అంతే. మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు జగన్? ఎవరైతే బాగుంటుంది, ఎవరి జాతకంలో ఉంటాడు అయిపోతాడు. మనం ఏం చెప్తాం బాబు, దానికి ఇవ్వాలంటే ఇవ్వలేం కదా. 10 మంది మీద పని కదా. ఇప్పుడు ఆడకొట్లో ఉన్నారంటే 10 మంది ఓ మనసు ఒకలాగా ఉంటుందమ్మా. జాతకాలతో పని కాదు, ఇప్పుడు చేతులతో పని. మనం మరి అదే అంటున్నాను, 10 మందితో పని కదా. 10 మంది ఒకళ్ళు ఎలాగుంటారు, ఒకళ్ళు అలాగుంటారు. ఇంట్లోనే ఒకలాగా ఉంటారు కదా, మనం చెప్పలేమా?
అయ్యి ఇంట్లో తల్లి పిల్లకి సంబంధాలు ఉండలేదు ఈ రోజుల్లో. ఒకడొకరు ఎత్తో ఒకళ్ళొకరు ఎత్తో. అవునా? జగన్ గారి పరిపాలన ఎంత బాగాలేదు, చాలా బాగుంది. ప్రస్తుతానికైతే ఇలా ఉందంట. ఆ, తర్వాత రాబోయే చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ముందు సార్లే చాలా పనులు చేశారు. ఆయన వేసిన రోడ్డు లేటి, ఆయన వేసిన ఇంక రోడ్డు లేటి, ఆయన వేసిన కుళాయిలేటి, ఆయన వేసిన మేళ్ళేటి. ఈ లోన్ వస్తానని ఏ లోన్లు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు. ఇచ్చాడు పథకాలు పెట్టాడుగా ఉపయోగపడట్లేదా? ఒప్పుకోలేదు. ఎవరికి పడ్డాయి? బళ్ళో కుర్రోళ్ళకి అంటాం, కొన్ని ఇల్లు పొడిసోళ్ళకి 45 వాళ్ళకి, ముసలోళ్ళకి కాదు, పడిసోళ్ళు 45 సంవత్సరాల వాళ్ళకి. బళ్ళోకి వెళ్ళి పిల్లలకి ఎందుకయ్యి, బళ్ళోకి వెళ్ళి పిల్లలకి ఇల్లు అలా కట్టామంటున్నారుగా కొన్ని లక్షలు. ఏవి ఎవరికి ఇవ్వలేదమ్మ లోన్లు. మా అబ్బాయికి ఇవ్వలేదు లోన్. మాకు ఒకటే రోజుగా రేకుల చెట్లు అక్కడ ఉంది. ఆ రేకుల చెట్లో మా అబ్బాయి నేను ఉంటాం. ఇంకొక అబ్బాయి బయటకు పోయాడు. ఇంకో అబ్బాయికి లోన్ ఇవ్వలేదు, ఇస్తా అంటే హాస్పిటల్ కట్టుకున్నాడు. అది అలాగ ఉండిపోయి మా అబ్బాయికి ఏదో తనం ఇస్తా అన్నాడు, అది లేదు. అందులో హాస్పిటల్ అది లేదు. అలాగే వచ్చి వాళ్ళకి వస్తాయమ్మా, కలిసి వాళ్ళకి తిని వాడికి పెడతారు, పెద్ద పెద్ద వాళ్ళకి, లేని వాళ్ళకి ఎట్టరు. అండి ఈసారి రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నారు. ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఎలక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉందండి. మరి మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు. అది మరి ఎలా ఉంటుందన్నది వేచి చూడాలండి. పిఠాపురం నియోజకవర్గానికి ఇప్పుడు ప్రస్తుతం వంగ గీతా గారికి ఇచ్చారు. అంటే మరి వంగ గీతా గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఎంపీగా కాకినాడలో చేశారు, ప్రజెంట్ ఇప్పుడు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు పిఠాపురం. ప్రస్తుతం మరి ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? వంగ గీతా గారు వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చండి. అంటే మా పిఠాపురం నియోజకవర్గం కొంచెం కాపు సామాజిక వర్గం ఎక్కువ, 80,000 90,000 ఉన్నట్టు. అవునండి. దాని గురించి కొంచెం ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు. కానీ మరి ఇప్పుడు రీసెంట్గా ముద్రగడ పద్మనాభం గారు పోటీలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. టీడీపీ కాదండి, వైసీపీ నుంచి వస్తారని చెప్పి అంటున్నారు. మరి అది కూడా కొంచెం వేచి చూడాలండి. ఏంటంటే ఆయన తుని మీటింగ్ ద్వారా మొత్తం మన రాష్ట్రమే కాకుండా మన దేశంలో కాపులు అంటే ఏంటని చెప్పి నిరూపించారు అప్పట్లో. దాని ప్రభావం కూడా మరి ఎలా ఉంటుందన్నో తెలియదండి. మరి గతంలో చూశారు కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు కదా, ఇప్పుడు జగన్ పరిపాలన చూశారు. మీకు రెండిట్లో ఏది సౌకర్యంగా ఉంది, ఏది మంచి అనిపిస్తుంది? అప్పట్లో చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇప్పట్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వేరియేషన్ కొంచెం తేడా ఉంది సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అవి ఇచ్చి కొంచెం ప్రజలకి ఎక్కువ అందుబాటులో ఉండడం వల్ల కొంచెం మాకు అది ఫేవర్గా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదండి, రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చి ఇన్ని పథకాలు ఇచ్చేస్తున్నారు, వాలంటీర్లు పెట్టారు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు అని అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ మాట? ఈ వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల మేము ప్రభుత్వం చుట్టూ తిరిగి పని లేకుండా పోయిందండి. ప్రతి ఒక్కటి కూడా రేషన్ కార్డే కాదు, లేదు ఇతర పనులే కాదు, ఏ పని జరిగిన వాలంటీర్ వచ్చి మా ఇంటికి వచ్చి ప్రతి పని చక్కబెట్టి ఇంటి దగ్గర అప్పు చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉందని చెప్పి అనుకుంటున్నాను. గతంలో చూశారు కదండి చంద్రబాబు నాయుడు పరిపాలన, అంటే అప్పుడు పథకాల పరంగా అప్పుడు ఎక్కువ ఉన్నాయి, జగన్ వచ్చాక స్కీమ్స్ అనేది ఎక్కువ పెట్టారు. స్కీమ్స్ అన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కదా ఎక్కువగా ఉన్నాయి కదా సార్. ఓకే, మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే అభివృద్ధి పరంగా టీడీపీ గవర్నమెంట్లో జరిగిందా, జగన్ వచ్చాక జరిగిందా? అభివృద్ధి పోయిన 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి ఏముంది సార్. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి ఏముంది సార్. ఇప్పుడు కూడా అభివృద్ధి అలాగే ఉంది. ప్రస్తుతం అయితే అన్ని ఇలా జరుగుతున్నాయి. ఎలా జరుగుతుంది? రాబోయేది చూడాలంటే రాబోయేది కొంచెం ఏది చూడాలండి. ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగానే ఉంది. ఈసారి రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? మేము ఈయనే రావాలి. ఎవరు? ఇప్పుడు జరిగి అయినా జగన్ రావాలని అనుకుంటున్నాం. ఏమో తర్వాత ఆయన దృష్టిలో కోరి బాబాయ్ మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ని ఓడిస్తామంటున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే రకరకాల మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. ఎవడ మాట ఖాయం చెప్తుంది, వీళ్ళు అంటారు. మీకు ఎలా ఉంది ప్రస్తుతం? ఇప్పటికైతే బాగానే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి బాగానే ఉంది. ఇప్పటికైతే బాగానే ఉంది.
ఏవే విషయాల్లో బాగున్నాయి, ఎలా సౌకర్యాలు ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు బట్టికి. ఈయనైతేనే మాకు ఏ లోటు రాలేదు. ఆ. పింఛను 3000 చేస్తా అన్నాడు కదా, నిలబెట్టుకున్నాడు మాట? ఆ. నేను ఆ 3000 ఇస్తున్నాడు కదండి. ఆ. అవే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా అంటున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ జనసేన పొత్తుతో ఇక్కడ నుంచి ఆయన మొదలెడతారు పోటీ అనేది ఇక్కడ నుంచి అంటున్నారు. ఇటువేమో వైఎస్ఆర్సీపీ ఏమో వంగా గీత గారు. ప్రస్తుతం ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉండిద్దా వంగా గీత గారికి ఏమన్నా? ఎవడు చెప్పలేదు మరి. వంగా గీత గారు తెలుసా? ఇంత క్రితం ఆవిడ నెక్కింది కదండి, ఇంత క్రితం చేసింది. ఇంక మనం మాకు ఒకలాగా ఉంటుంది అనుకోండి, అంతా ఒకలాగా ఉంటారు, అంతా ఒకలాగా ఉండరు కదండి. మాకైతే బాగుంది పరిపాలన ఇది. మీకైతే బాగుంది. వంగా గీత గారు ఎలా చేశారు బాబాయ్? ఆవిడ బాగానే చేశారు అనుకోండి. అప్పుడు మీద ఇప్పుడు ఇంకాను ఇలా ఈ డబ్బులని ఇవన్నీ కాళ్ళకాడికి వచ్చి పడేస్తున్నారు ఇప్పుడు. ఏమంటే ఇంకంతే సార్. లంచాలు తీసుకుంటున్నా? ఏమి లేదు, 5 పైసలు లంచాలు లేవు. బాగానే జరుగుతుంది. బాగా జరుగుతుందండి. జగన్ గవర్నమెంట్ వస్తే మీలాంటి వాళ్ళకి ఇంకా బాగుంటుంది అంట. అదే ప్రస్తుతం ఎలా ఉందమ్మా జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అయితే బాగానే ఉంది. నాకు 45 సంవత్సరాల డబ్బులు పడ్డాయి. ఎన్నిసార్లు పడ్డాయి? 18,000 ఎన్నిసార్లు పడ్డాయి? ఎన్నిసార్లు వేసారు? 4 సార్లు 3 సార్లు కానీ వేసారు. 4 సార్లు 3 సార్లు మరి పడ్డాయి. 3 సార్లు వేసినా ఓకే, 3 సార్లు అనుకున్నా పడ్డాయి. ఏదైనా మీ పేరు మీద నీకు అకౌంట్ లో 50,000 దా పడ్డాయి. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ గవర్నమెంట్ వచ్చినా మీ పెళ్ళైన తర్వాత ఎవరైనా ఇలా వేసారా? వేయలేదు. జగన్ గారు పక్క వచ్చాకనే వేసారు. బాగున్నది. ఎలా అనిపిస్తుంది ఇలా డబ్బులు వేయడం మీ అకౌంట్ లో 40 దాటిన వాళ్ళకి? మీకు డబ్బులు వేయడం ఎలా అనిపిస్తుంది? ఆనందం తాడైతే బంగారం వంద కొనుక్కోలేదు. ఖర్చు అతను పెట్టి అట్లా కరెంట్ బిల్లు అని ఈ బిల్లులు ఆ బిల్లులు అలాగే ఖర్చు అయిపోయి ఇది వాళ్ళు పరుచుకోలేదు. డబ్బులు అయితే వేసారు అలాగే సంవత్సరానికి పడేసుకున్నాం. కానీ పాడైతే బంగారం వల్ల కొనుక్కోలేదు. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? దేవుడు ఎవరిని తిన్న చూస్తే వాళ్ళే వస్తారు. వీళ్ళు వాళ్ళది ఏమీ లేదు. మనల్ని కూడా చూపు చూడాలి వాళ్ళు. పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా వంగా గీత గారికి టికెట్ ఇచ్చారని సమాచారం. వంగా గీత గారు తెలుసా? తెలీదు. ఎవరన్నా పలానా దానికంటే పలానా దానికి వేసేయడమే కానీ ఏదన్నది తెలదు. అందులో చేతకొత్తలకు మర్చిపోతాను. క్యాప్ మండలం ఎవరికి వేసారు అన్నది. సో వేరే వాళ్ళు చెప్తే మీరు వేస్తారు? మా ఆయన చెప్తే వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకంతానండి. మా ఆయన చెప్తేనే వాళ్ళకంతాను, వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకంతానండి. ఎలా ఉంది జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏమైనా వస్తున్నాయమ్మా జగన్ గవర్నమెంట్ లో? మీకు ఏమైనా వచ్చినాయి? అమ్మఒడి కానీ? అమ్మఒడి వచ్చింది. ఇంకంతే, అమ్మఒడి ఒకటి వచ్చింది. ఇప్పుడు అమ్మఒడి అనేది గతంలో ఏ గవర్నమెంట్ వేసారమ్మా పిల్లలు చదివించుకోవడానికి సహాయంగా? లేదు. పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? బాబు ఒకడే మాదిరిలో చదువుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? ఇక్కడ మనకి ఫెసిలిటీస్ ఎలా ఉంది? బాగానే ఉన్నాయి. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. బాగానే ఉంది. అమ్మా ఇప్పుడు చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పెట్టారు కదమ్మా. ఈ వాలంటీర్ సెక్షన్ ఉపయోగపడుతున్నారా? అంటే ఏం కావాలని మనం చేసి పెడుతున్నారా? చేసి పెడుతున్నారండి. పెన్షన్ అంటున్నారు తాతయ్యకి. ఏమన్నా కావాలితే ఏమన్నా రాయడానికి గంట వస్తున్నారు, హెల్త్ కార్డులు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, ఈసారి మరి ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారా? జగన్కి వేస్తున్నామండి. మళ్ళీ ఓటు అయితేనే ఫ్యాన్ అని పవన్ కళ్యాణ్కి వేయాలంతే. కానీ వెయ్యం అంతే. పవన్ కళ్యాణ్ మరి మీకు నమ్మకం ఎవరి మీద ఉంది? పవన్ కళ్యాణ్ మీద జగన్ మీద? నమ్మకం ఏం లేదు, ఏదో మమ్మల్ని అలా ఉంటున్నారు కాబట్టి జగన్కి వేస్తామండి వేయటం అయితే. అమ్మఒడి పిల్లలు చదువుకోవడానికి సహాయంగా పడుతుందని మీ ఆలోచన? ఓకే, మరి మీకు ఇక్కడ అంటే రేషన్ కూడా మనకి అన్ని ఇంటికాడికి వచ్చేది, ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. మనం ఒకప్పుడు ఏమైనా అప్లై చేసుకోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ అని ఈ ఆఫీస్ అని ఒక కిందకి వెళ్ళాల్సి వచ్చేది. ఇంకా ఏం కావాల్సిన మనకు వచ్చి వాలంటీర్ రాస్తున్నారు, ఈ రేషన్ బియ్యము ఇచ్చేస్తున్నారు. అన్ని మన గుమ్మం గడికి వచ్చి. ఆ పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? జగన్ ఇలా ఇంటింటికి సౌకర్యాలు పెట్టారు కదా, ఇలా బాగుందా మీకు? జగన్నే బాగుందండి. మరి ఏ ఉపకారం అవి ఇస్తున్నారు కాబట్టి జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మనకి అవి మరి ఇస్తున్నాం, మనకి పెన్షన్ కొట్ట వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ని ఓడిస్తామని ఎంత చూస్తాను అంటున్నారు.
ఏమో మరి మనకి వెళ్తే వాళ్ళు దర్శనం ఎలా ఉందో మనకైతే ఏది కొంచెం సౌకర్యాలు ఇస్తున్నారు కదా వీళ్ళు. ఈ మన జగన్ గారు వస్తే మనం బాగుంటుంది అని నేను లెక్కేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది మరి. బాబాయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు జగన్ నేను ఎంత చూస్తాను పాతాళంలోకి పంపిస్తాను నీ కుర్చీ మడత పెడతానని లోకేష్ కూడా అంటున్నాడు. ఏమో కాల అది కూడా మనకు తెలియదు. పెద్ద అలాంటి మేము పట్టించుకోండి నేను ఏది పోతే ఏసీలోకి పోవడం తప్ప. మీకైతే అభిమానం ఎవరి మీద ఉంది? మనకైతే ఇంకా మనకి ఫినిషింగ్ గట్ట ఎత్తున్నాడు. ఏమన్నా పథకాలు అంటే జగన్ గారు వేస్తున్నారు కదా, ఆయన గారి మీద ఉంటుంది. గతంలో ఏ గవర్నమెంట్లో అయినా ఇలా పింఛన్ అనేది 3,000 చేశారా బాబాయ్ ఇంత త్వరగా? లేదు లేదు లేదు. ఒకప్పుడు మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు పింఛన్ అనేది ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు, ఎలాంటి ఇబ్బందులు మీరు చూసేవారు? మనకి అక్కడ ఆ విన్నాలో ఆఫీస్కి వెళ్తే పంచాయతీ బోర్డుకి వెళ్ళి తెచ్చుకుని. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నెలవతకాల ఇంటికి ఇచ్చేస్తున్నారు కదా, బాగుంది ఇప్పుడు. మరి గతంలో చూశారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన, ఇప్పుడు జగన్ పరిపాలన చూశారు కదా, మీకు ఏది నచ్చింది? పరిపాలన అయితే జగన్ గారి నచ్చింది. అవి జగన్ గారు ఇన్ని వాలంటీర్లు పెట్టారు కదా, ఈ వాలంటీర్లు ఉచితంగా జీతాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. వాలంటీర్లు జగన్ సైనికులు నమ్మకండి వాలంటీర్లు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు వాలంటీర్ల వల్ల ఏం ఉపాధి పలుకుతున్నారు? మంచి వాళ్ళే అంటారా, సక్సెస్ అంటారా వాలంటీర్ది? ఇప్పుడు పెన్షన్ ఉందనుకో పంచాయతీ బోర్డుకి తీసుకోమంటారు. ఎవడో నగరుడు కంగారుగా తీసుకుని ఏసీలోకి పోదు ఎక్కడికో పోదు అనుకుంటాడు. ఆ యాళ్ళ పని అవ్వదు పంచాయతీ బోర్డుకి వెళ్తేనే. అదే ఇంటికాడైతే ఒకళ్ళు పొద్దున సాయంత్రం ఏదో కూడా ఆ బుజ్జమ్మ తెచ్చి ఇచ్చేసి పోద్ది. అది లెక్కనైనా వచ్చాను పొద్దున్న ఇచ్చేసి పోద్ది. అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే ఇది వెళ్ళి పని పోద్ది. అలాంటి సౌకర్యం ఉంది మరి. మీరు పవన్ కళ్యాణ్ ఎక్కువ నమ్ముతున్నారా, జగన్ ఎక్కువ నమ్ముతున్నారా, చంద్రబాబు నాయుడు ఎక్కువ? నమ్మటం కోసం కాదు, ఇప్పుడు పిచ్చానికి అయితే మన జగన్ గారు వచ్చే బాగుంటుంది కానీ మన పథకాల వల్ల. మరి ఇప్పుడు మనకి ఎక్కడ తినుకో చాలా మందికి ఇళ్ళ ఇచ్చారు కదా, ఎప్పుడు మరి ఇవ్వలేదు ఎవరికైనా. ఇంకా మేము చాలా గేట్కి ఇచ్చినట్టే. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎక్కువ ఇల్లు ఇవ్వలేదు. నేను మటుకి నా ఎరుకులో ఈయన గారు జగన్ గారు ఇచ్చారు ఇల్లు. తెలదు మా ఊరికి లేకపోయినా ఇంకొక వాళ్ళు ఇచ్చారు. నువ్వు చూసిన సర్వీసులో, నువ్వు చూసిన పాలనలో ఇప్పుడు జగన్ ఇచ్చిన ఇల్లులు ఎవడు ఇవ్వలేదు. మా ఊరికి అయితే ఇవ్వలేదు అనుకో, ఇంకా ఇస్తాను అంటున్నారు. నమ్మకం లేదు. బాగా జగన్ పరిపాలన బాగుంది. ఏమో ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంటుంది, దానికి ఏం చెప్తాం. బాబాయ్ పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారికి ఇన్ఛార్జిగా ఇప్పుడు టికెట్ ఇచ్చారని సమాచారం పిఠాపురం నియోజకవర్గం. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తారని అంటున్నారు మాటలు కూడా. మరి వంగ గీత గారు వచ్చే అవకాశం ఉండిద్దా, పవన్ కళ్యాణ్కి ఏమైనా ఎక్కడ ఉండిద్ది అంటారు? అది పెద్ద స్టాక్ కదా, మనం సీలు కూడా పోతాం. ఇంట్లోకి వెళ్తే వంగ గీత గారు తెలుసా? తెలుసు. రెండు మూడు సార్లు మా పిఠాపురంలో అయింది కదా ఆవిడకి. తిరిగింది మనకి ఇక్కడ స్కూల్ గట్ట కట్టించారు ఆవిడ. వచ్చేద్దంటారు ఈసారి గెలిచేద్దంటారు వంగ గీత గారు? 2 సార్లు గెలిచారు కదా. గెలిచారు ఏమో మనకి మాకు పెద్ద పట్టింపు ఏమి తెలదు. మనం ఇల్లు వాడి ఊరికి వెళ్ళాలి. నేను ఈ కాలు ఎక్కువ కానీ ఇంకెళ్తలేదు. అయితే నరుగులోగా ఆవిడైతే మంచిదే. నన్ను నరుగులోని అది వెళ్ళిపోయి ఇప్పుడు కాలు మోకాలు వచ్చేస్తుంది. అందులోంచి ఇదికి వెళ్తలేదు. ఇంకా ఈసారి రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారమ్మా? జగన్ రావాలండి. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందండి. బాగానే ఉంది. మీకు ఏమైనా వచ్చినాయా జగన్ గవర్నమెంట్ లో? వచ్చేయండి. కొద్దిగా దొగ్గొచ్చారు పడతాండి. చెప్పండి ఏమొచ్చింది? వచ్చి అమ్మఒడి 3 సార్లు అమ్మఒడి పట్ట వచ్చేయండి. 40 సార్లు డబ్బులు వచ్చి 40 సార్లు డబ్బులు గట్ట వచ్చి అమ్మఒడి వచ్చినాయి. 40 సంవత్సరాల వచ్చి ఏ గవర్నమెంట్ లోనూ మనకి ఇలాగ సహాయం చేశారా? పిల్లల చదువులు కానీ మీకు అకౌంట్ లో డబ్బులు కానీ ఎవరైనా వేసారా? ఇన్ని పథకాలు అంతే. మరి ఇన్ని సౌకర్యాలు మీకు వాలంటీర్లు కూడా పెట్టారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? పెట్టారండి. బాగానే ఉందండి. మీకు మీ అకౌంట్ లో పడుతుంది డైరెక్ట్ ఈ డబ్బులు? పడుతున్నాయండి. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత లంచాలు తీసుకుంటున్నారు అంటున్నారు. మీకు లంచాలు అనేది తీసుకుంటున్నారు ఇక్కడ? అబ్బే లంచాలు ఏంటండి, ఏ పడతాయండి అంతే అండి. అంటే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా వచ్చి? లంచాలు అనేది తీసుకునే వరకు ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పుడు అలాంటివి తీసుకుంటలేదు లంచాలు లేదండి. మరి ఒకప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది మీ ఊర్లో, వాలంటీర్లకు కూడా చాలా ఇబ్బంది ఉండేది. బాగానే ఉందండి. అవును. పథకాలు పడుతున్నాయా మీకు? పడట్లేదు. పడ్డాయండి. అకౌంట్ లో పడ్డాయి. అకౌంట్లు పడతాయండి. ఎన్నిసార్లు పడ్డాయి? 45,000 18,000 ఎన్నిసార్లు పడ్డాయి? 3 సార్లు పడ్డాయండి. 3 సార్లు ఏదైనా మీకు 50,000 పైన పడ్డాయి. 45,000 పడ్డానా? అమ్మఒడి పడ్డదా? అమ్మఒడి పడ్డదండి. అమ్మఒడి కూడా మీకు అది ఇది కలిపి ఏదైనా క్రాస్ అవుతుంది 50,000 పైన పడ్డాయండి. అలాగే ఇలా వాడేసామండి ఇంట్లో సంవత్సరం. మీ పెళ్ళైన తర్వాత ఎవరైనా మీ అకౌంట్ లో ఇలా వేసారా? లేదండి.
మళ్ళీ ఇలా వేసే వాళ్ళు రావాలంటారా, మామూలుగా అవసరం లేదనుకుంటున్నారా? అవసరం ఉందండి మనకేం చెప్తాండి. అవసరం లేదంటారా? జగన్ బాగా ఇస్తారని అతనికే వెళ్ళాలండి, జగనే వెళ్ళాలి. అలాగంటే ఉపాధి కలుగుతుందా మీకు ఈ డబ్బులు వేయడం వల్ల? అనవసరం అంటారు. అనవసరం ఉందండి, అనవసరం ఎందుకు అవుతుంది, బాగానే ఉంటుందండి, బాగానే చేశారు కదా. ప్రస్తుతం ఎలా ఉంది అక్క? జగన్ పరిపాలన ఎలా ఉంది అక్క? బాగానే ఉందండి. బాగానే ఉంది. బాగానే ఉంది. మనకేమైనా వచ్చినాయా? జగన్ గవర్నమెంట్లో ఏమైనా వచ్చినాయి అక్క? మాకు పాపకి అమ్మఒడి ఒకటే పడ్డదండి. అమ్మఒడి పిల్లలకి చదివించుకోవడానికి ఇలా అకౌంట్ లో మీకు డైరెక్ట్ వేస్తారు. డైరెక్ట్ ఎన్నిసార్లు వేసారు అమ్మఒడి అనేది? 4 సార్లు 4 సార్లు. అయితే మీకు 50,000 దాకా వేసారు. వేసారండి. ఎలా అనిపిస్తుంది మీకు? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా మీకు ఇలా వేసారమ్మా డబ్బులు? వేయలేదండి. ఆ డబ్బుల వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది? పిల్లలకి ఎలా అనిపిస్తుంది? పథకాలు వేయడం వల్ల ఎలా అనిపిస్తుంది? ఫీజులు కట్టామండి 2 సంవత్సరాలు. తర్వాత బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేసేవండి. ఓకే. పర్వాలేదండి. మరి గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా బుక్స్, యూనిఫామ్లు ఇవ్వట్లేదు, అంతా చండాలంగా చూస్తున్నారు అని అంటున్నారు. లేదండి, ఇప్పుడైతే బ్యాగులు, బూట్లు మొత్తం పర్వాలేదండి. మరి బాగుందండి పరిపాలన అయితే. అమ్మా, గతంలో ఆడవాళ్ళకి వాష్రూమ్స్ ఉండే కావన్నారు స్కూల్లో. వాష్రూమ్స్, ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు అన్నారు పిల్లలకి. ఇప్పుడు ఎలా ఉంది పిల్లలకి? జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్ అప్డేట్ చేశారు. అంతా బాగుందండి. బాగుందండి అన్నీ. మరి ఇంగ్లీష్ మీడియంస్ పెట్టారమ్మా పిల్లలకి చదివించుకోవడానికి. ఇప్పుడు పెట్టారంటే కదండి. ట్యాబ్స్, అవి కొన్ని పెద్ద తరగతికి వచ్చిన తర్వాత ట్యాబ్స్ కూడా ఇస్తున్నారు, ఫోన్లు ఇస్తున్నారు, ఆన్లైన్ లో క్లాసెస్, ఇంగ్లీష్ మీడియం అంతా బాగుంది. బాగుందండి. మరి గవర్నమెంట్ స్కూల్ తిన్న వాళ్ళు అందరూ మరి ఇవ్వాలండి. అదండి. లబ్ధి పొందారా మీరైతే అన్ని? పొందేవండి. మరి ఇది గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కూడా పిల్లలకి సరిగ్గా పెట్టట్లేదని ఇదివరకు అనేవారు. ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్? ఇప్పుడు పర్వాలేదండి. మరి అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. మరి మీరు వెళ్ళి చూస్తున్నారమ్మా? పిల్లల్ని అడుగుతున్నారా ఎలా ఉంటుందో? ఒకసారి వెళ్ళామండి, బాగుందండి. స్కూల్ కూడా చాలా నీట్గా ఉందండి. అంతకితం అయితే ఏం బాగుండేది కదండి. జగన్ అయితే పిల్లలకి కంటే చాలా బాగా చేస్తున్నాడండి. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. జగన్ ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తాడా అని కొంతమంది అంటున్నారు. మరి అంటున్నారంటే అది అందరూ ఆలోచించుకోవాలండి. ఒకరు అనుకుంటే సరిపోదు కదండి. మన నిర్ణయాన్ని పెట్టి మనం వేస్తామండి. మరి అందరికీ కూడా ఉండాలి కదండి అది. అదండి. గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన, జగన్ పరిపాలన చూసారు. రెండిట్లో మీకు ఏదమ్మా సౌకర్యంగా ఉంది? ఇదే బాగుందండి. మరి జగన్. పిఠాపురం నియోజకవర్గానికి వంగ గీత గారు తెలుసమ్మా మీకు? తెలుసు కానండి, చూడలేదండి ఆమె నేను. వంగ గీత గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏమో కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. మరి వీళ్ళిద్దరు ఎవరు రావాలంటున్నారు? జగన్ పరిపాలన రావాలంటున్నారా, పవన్ కళ్యాణ్ జనసేన? అది దేవుడు చెయ్యండి. అది అది ఒకలే ఎత్త అయిపోయింది కాదు కదండి. అది అందరూ వల్ల అవుతుందండి. ఇస్తానికైతే అన్ని సౌకర్యాలు అన్ని బాగానే జరుగుతాయి. అన్ని బాగానే ఉన్నాయండి. మరి ఎవరు చెప్పినా ఇదే చెప్తారండి. అంటే పిల్లలకే కదా, అమ్మఒడియే కాదు, 45 సంవత్సరాల డబ్బులే కదా